ఆహారం తినడం, నీళ్లు తాగడం మన శరీరానికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రపోయే సమయంలో మన శరీరం రిలాక్స్ కావడమే కాకుండా మన మెదడు కూడా రీఛార్జ్ అవుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా నిద్రపోవడం మానేసి పనిచేస్తూ లేదా మొబైల్, కంప్యూటర్లు చూస్తూ ఉండిపోతే, అలా ఒక్కరోజు కాకుండా ఏకంగా రోజుల తరబడి అలాగే ఉండిపోతే ఏమవుతుంది? అలా ఎన్ని రోజుల పాటు వాళ్ళు నిద్రపోకుండా ఉండగలుగుతారు? పగలంతా పనిచేసి ఇంటికొచ్చిన తర్వాత హాయిగా నిద్రపోవాలి. అలా కాకుండా మొబైల్ చూస్తూ లేదా ఏదో పని చేస్తూ ఉండిపోయారనుకోండి, 1-2 గంటలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత శరీరం అలసిపోవడం మొదలవుతుంది. 6 గంటలు గడిచేసరికి శరీరం ఇక పనిచేయనని మొరాయిస్తుంది. దీనికి కారణం మన మెదడులోని కార్టిసాల్ అనే హార్మోన్ అత్యధికంగా ఉత్పత్తి కావడమే. అయినా మీరు పనిచేస్తూనే ఉన్నారనుకోండి, 12 గంటలు గడిచిన తర్వాత అమ్మే అలసట మొత్తం మాయమైపోతుంది. శరీరంలో ఎక్కడలేని శక్తి పుట్టుకొస్తుంది. దీనికి కారణం మీ అలసటను తగ్గించడానికి, మీ శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి మీ మెదడు ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపమైన్ ను విడుదల చేయడమే. డోపమైన్ విడుదలైనప్పుడు మీరు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ ఆ పరిస్థితి కొన్ని గంటలే ఉంటుంది. ఆ సమయం పూర్తి కాగానే మీ పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోతుంది. శరీరం పూర్తిగా అలసిపోతుంది. 24 గంటలు గడిచేసరికి మీ శరీరం మీ ఆధీనంలో ఉండదు. కళ్ళు తిరగడం, తల భారంగా మారడం మొదలవుతుంది. ఇక 36 గంటలు గడిచేసరికి మీరు దేన్ని స్పష్టంగా చూడలేరు. రుచి, వాసన, స్పర్శను చూసే శక్తి సన్నగిల్లుతుంది. మతిమరుపు మొదలవుతుంది. ప్రతిస్పందనలు కూడా నెమ్మదిస్తాయి. 48 గంటలు గడిచేసరికి మీ పరిస్థితి మరింత దిగజారుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రతిచర్యలను నిలిపివేస్తుంది మెదడు. మరీ ముఖ్యంగా రక్తానికి అవసరమైన గ్లూకోజ్ అందడం తగ్గిపోతుంది. మీ రోగ నిరోధక శక్తి కూడా పనిచేయడం మానేస్తుంది. ఫలితంగా చిన్న చిన్న వైరస్ల దాడికే మీ శరీరం పూర్తిగా అనారోగ్యానికి గురవుతుంది. అయినా నిద్రపోకుండా ఉంటే మన మెదడుకు అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్ అందక మెదడు మొద్దుబారిపోతుంది. ఫలితంగా 72 గంటలు గడిచేసరికి లేనివి ఉన్నట్లు, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, కనిపిస్తున్నట్లు ఊహించుకుంటూ హెల్యూజినేట్ అవడం మొదలవుతుంది. చివరికి మీరెవరు, మీ పేరేంటి, మీరేం చేస్తున్నారు, మీరెక్కడున్నారు అనే చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతారు. అయినా నిద్రపోకుండా అలాగే ఉంటే సరిగ్గా 14 రోజులు గడిచేసరికి ప్రాణాలే కోల్పోతారట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం అధ్యయనం చేసి తేల్చి చెప్పారు. మరి మీలో ఎంతమంది రాత్రిపూట నిద్రపోకుండా మేలుకొని ఉంటున్నారు? అలాగే నిద్రపోకుండా ఉండడం వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలేంటి? కామెంట్ల రూపంలో తెలియజేయండి.